అసలు సండే వచ్చిందంటే 2-3 వంటలు కంపల్సరీ మా ఇంట్లో. అయితే మార్నింగ్ లెగ్సైనా ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను, ఇంకా అల్లము వెల్లుల్లిపాయలు ప్రిపేర్ చేస్తున్నాను. దేనికోసం అనుకున్నారు? ఈరోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ మా హస్బెండ్ తీసుకొచ్చి బయటకు వెళ్ళారు, కొర్రమేను, అది ప్రిపేర్ చేయాలి. ఇది అయిన తర్వాత మళ్ళీ చికెన్ చేయాలి, ఎందుకంటే నా కూతురికి ఫిష్ ఇష్టం ఉండదు. తర్వాత చికెన్ కర్రీ చేయాలి. ఈ 2-3 వంటలు చేసి నాకు సగం టైం అంతా ఇద్దరు కిచెన్లోనే గడిపేస్తాను. ఇంకా మొత్తం పని అయిపోయినాక రిలాక్స్ అవుతా 3-4 ఆ టైంకి రిలాక్స్ అయ్యి చేయలో కూర్చుంటానా. ఆ సమయానికి మా హస్బెండ్ ఎంట్రీ ఇచ్చి, అదృష్టం ఉండాలి ఇలా కూర్చొని టీవీ చూసి ఎంజాయ్ చేయడానికి అట. అప్పుడు ఉంటుంది నాకు వస్తుంది కోపము, కానీ ఏమీ అనలేను, ఎందుకంటే ఓపిక ఉండదు నాకు. అనేంత ఓపిక, అలసిపోతాను కదా పని చేసి, టైర్డ్ అయిపోతాను కదా అనే ఓపిక ఏముండే. ఇంత అదృష్టం ఉండాలట. మరి పొద్దునంతా చేసింది నేను అది ఏంటో మరి. ఫైనల్గా చేపల కర్రీ ఎలా వచ్చిందో ఒకసారి లుక్ వేయండి.